ఎనర్జీ అనే పదాన్ని ఏమని రాశాడమ్మా 786374 అని రాశాడంటమ్మా. ఓకే, ఒకసారి రాసిన మనం కూడా ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎనర్జీ స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకోండి. ENERGY ENERGY అవునా? ఓకే, ఎనర్జీ అనే దాన్ని ఏమని రాశాడమ్మా వాడు కోడు 786374. అదే భాషలో రీప్ REAP స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకోవాలి. REAP అనే దాన్ని ఏమని రాశాడమ్మా వాడు 1073 అవునా? ఓకే, అయితే వాడు ఏమడుతున్నాడమ్మా గ్రీన్ అనే పదానికి కోడ్ ఏంటి అమ్మా? ఇది కూడా ఇందాక ఇట్లాంటిదే GREEN. ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. అమ్మా ఇది కూడా ఇందాక లాంటిదే అవునా కదా అంటే సార్ సేమ్ ఆల్ఫాబెట్స్ అయితే లేవు, కానీ కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటో తెలుసా సార్, ఇందులో E అనేది 2 సార్లు వచ్చింది, ఇందులో 7 అనేది 2 సార్లు వచ్చింది. అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే E అంటే 7 అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, అదే E ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా 7 రిపీట్ అయింది. అవునా? అంటే ఇక్కడ నేను ఫైనలైజ్ చేసుకుంటానమ్మా. E అంటే ఏంటి 7, అంటే E అంటే 7 కాబట్టి ఓకే 2 7లు ఉండాలి నా ఆన్సర్లో. అమ్మ ఇప్పుడు ఆర్డర్లో ఉన్నాయా? E అనేది ఇక్కడ మొదటిది, కానీ మొదటిది 7 అయింది. ఇక్కడ E అనేది మూడో అక్షరం 7 అయిందా? అవ్వలేదు. అంటే ఇవి ఆర్డర్లో ఉన్నాయా? లేవు. అంటే నా టార్గెట్ 7 2 సార్లు ఉండాలి అంతే, మిగిలినవి ఏవి నా టార్గెట్ కాదు. మామూలుగా అయితే 7 2 సార్లు ఎక్కడ ఉందో అదే ఆన్సర్ చెప్పేసినేవాడమ్మా. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో అంటే ఆన్సర్స్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఒకవేళ ఉన్నా కూడా నేను డైరెక్ట్ ఆన్సర్ పెట్టాము, ఎందుకంటే కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంది కాబట్టి ఏ ఒక్క ఆల్ఫాబెటిక్ మనం చెప్పలేకపోయినా కూడా ఖచ్చితంగా ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా? ఓకే, మా నెక్స్ట్ వన్. సో ఇక మిగిలినవి ఏమున్నాయమ్మా? GRN కావాలి మనకి. అవునా? మా ఈ కొట్టేశాను. ఓకే, 7 కూడా కొట్టేశాను. ఇంకా నాకు ఎవరు కావాలమ్మా? GRN కావాలి. అమ్మా GRN ముగ్గురు ఇక్కడ ఉన్నారు, అంటే Y కోడ్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. అవునా? Y కోడ్ కనుక్కోగలిగితే ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదు. అవునా? ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా. ఇందులో కామన్గా ఎవరు ఉన్నారు చూద్దామా? E అంటే 7 కొట్టేశానమ్మా. 2 చోట్ల R కామన్గా ఉన్నాడు, అంటే 2 చోట్ల కామన్గా ఉన్న నెంబర్ ఎవరమ్మా? చూడండి ఒకసారి 3. అంటే R ప్లేస్లోకి ఎవరు రావాలమ్మా? 3 రావాలి. ఫిక్స్ చేసుకున్నా. ఓకే, R అంటే కూడా 3 కొట్టేశానమ్మా. R అంటే 3 కొట్టేశాను. ఇంకా నాకు ఎవరు కావాలి? Gకి Nకి కోడ్ కావాలి. ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా? NG ఇద్దరు ఉన్నారు. ఓకే, అవునా? ఇంకా ఎవరు ఉన్నారా? NGతో పాటు Y కూడా ఉన్నాడు. ఇందులో నేను Y కోడ్ ఎక్కడా చెప్పలేను. NGYలో ఎవరి కోడ్ ఏంటనేది నేను చెప్పలేను. అవునా? ఎందుకంటే వాటిని విడదీయడానికి ఇలా కామన్గా ఉన్నవి కానీ యూనిక్గా ఉన్నవి కానీ మనకి ఏం లేవు, కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఎందుకంటే నేను ఇందాకే ఎలా పెట్టేశానంటే ఇక్కడ 2 7లు ఉండాలి, ఎక్కడా లేవు, కాబట్టి ఆన్సర్స్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఓకేనా?